స్తుతుడైన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీ రెక్కల నీడన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రము చేసి సజీవులుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో రెండవ సెషన్లోన ఆయన మీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా, మీ ఉన్నతమైన మాటలు మా యొక్క హృదయానికి అర్థమయ్యేటట్టుగా నాయన మీ జ్ఞానాన్ని మాకు నేర్పించమని కోరుతూ, ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్ గ్రంథం ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక మారులు ఒక్కడే దేవుడు అనేటటువంటి వాక్యాన్ని మనకు కనబడుతూ, అనేక మంది ప్రవక్తలు మరికొన్ని సందర్భాల్లో దేవుడే మాట్లాడినట్టుగా, మరికొన్ని సందర్భాల్లో శిష్యులు మాట్లాడినట్టుగా మనకు ఆ వాక్యం పదే పదే కనబడుతూ ఉంది, ఒక్కడే దేవుడని. అయితే నేడున్నటువంటి క్రైస్తవ్యంలో ఎన్నో బోధలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సంఘాలు, ఎన్నో డినామినేషన్లు. దీని వలన ఏమైంది అంటే, దేవుడు ఒకడా ఇద్దరా ముగ్గురా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది. మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. మనకు ఆదికాండంలో ఆదాము, హవ్వ, కయ్యేను, హేబెలు, షేతు ఇలాగా వీళ్ళ సంతానం మనకు కనబడతారు. నోవహు గారు, షేము, హాము, యాపేతు అనేటటువంటి వారి పిల్లలు మనకు కనబడతారు. తర్వాత అబ్రహాము గారు కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు గారు కుమారుడు యాకోబు, ఇలాగ వీళ్ళు కనబడతారు. ఆ తర్వాత కొంతకాలానికి వచ్చినటువంటి వాడే మోషే గారు. నిజానికి ఈరోజు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేటటువంటి బోధనలో మరి ప్రారంభం నుండి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా, వీళ్ళు మధ్యలోనే వచ్చారా అనేటటువంటి విషయాన్ని ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి. దేవుడు అనేవాడు మధ్యలో వచ్చి నేను దేవుని అంటే ఎలా కుదురుతుందండి? కుదురుతుందా? కుదరదుగా. దేవుడు అనేవాడు ప్రారంభం నుండి ఉండాలి. అసలు ప్రారంభం నుండి ఉండటమే కాదు, ప్రారంభించడం కూడా ఆయనై ఉండాలి. ప్రారంభించేవాడు ఆయనై ఉండాలి. కానీ నేడున్నటువంటి క్రైస్తవ్యంలో ఈ క్లారిటీ మిస్ అయిపోవడం వలన మనది చిన్న జీవితం అండి. ఈ భూమి మీద మన ఆయుష్కాలం చాలా చిన్నది. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి వారు అన్నారు. నీటి ఆవిరి కనబడుతుందండి మనకు. వేసవికాలంలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తారు రోడ్డు మీద మనకు కొంచెం దూరంలో నీళ్లున్నాయి అన్నట్టుగా ఒక భ్రమ మన కళ్ళకు కనబడుతుంది. వాటిని ఎండమావులు అంటారు. ఎండమావులు ఎక్కువగా తారు రోడ్డు మీద. మీరు పనికిళ్ళు వస్తున్నారనుకోండి, తారు రోడ్లో కనుక మీరు బండి మీద అయినా, బస్సు అయినా, కారు అయినా, కాలినడకనైనా మీకు కొంచెం దూరంలో వాటర్ ఫ్లో అనేది కనబడుతుంది. మనం అది ఎక్కడ కనబడుతుంది అనేది గుర్తుపెట్టుకు అక్కడికి వరకు నడుచుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు. ఒకవేళ నిజంగా నీరే కనుకుంటే వెళ్ళేంతవరకు ఉంటుందా? ఉండదా? ఉంటుంది. మరి ఎలా మిస్ అయిపోతుంది మధ్యలోని? అది అసలు నీరే కాదు కదా. అదే అసలు నీరే కాదు కదా. అయితే ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ భక్తి జీవితాలు కూడా అలానే ఉన్నాయి. లేని దానిని ఉన్నట్టుగా ఊహించుకోవటం వలన జరిగేటటువంటి పొరపాటు అని, వాక్యాన్ని అపార్థం చేసుకోవడం వలన కలిగేటటువంటి నష్టము అని మనం గ్రహించాలి. నీటి ఆవిరి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఆ వేసవి కాలంలో ఆ ఎండలో నీరు లేకపోయినా
నీరు ఉన్నట్టుగా మన కళ్ళు మనల్ని భ్రమిస్తున్నాయి, భ్రమకు గురి చేస్తూ ఉన్నాయి. అసలు నీటి ఆవిరి కంటికి కనబడుతుందా? ఉదాహరణకి మీరు వంట చేస్తున్నారు, ఒక పాత్ర మీద మూత తీశారు, ఎసరు బాగా మరిగింది, మూత తీశారు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ మూత తీసిన వెంటనే ఆవిరి పైకి వెళ్తుంది, కనబడుతుందా? జస్ట్ అక్కడ ఒక క్షణం కనబడుతుంది, తర్వాత కనబడుతుందా? కనిపించదు కదా. అలాంటి నీటి ఆవిరితో ఈ మానవుని యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు పోల్చి చెప్పారు. మరి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి మన బ్రతుకుల్లో మరి దేవుడు ఎవరో తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇలాగా కొందరేమో ఒక్కడే దేవుడని, మరి కొందరేమో ముగ్గురు దేవుళ్ళని. ఇది ఈనాటి సమస్య కాదు, ఇది ఏనాటి నుండో జరుగుతూ ఉన్నటువంటి ఒక గందరగోళం, క్రిస్టియానిటీలో జరుగుతూ ఉన్నటువంటి ఒక గందరగోళం ఇది. ఈ ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని నమ్మేటటువంటి వారు తీసుకునేటటువంటి రెఫరెన్సులు, అందులో ఆదికాండంలో ఉన్నటువంటి ఒక రెఫరెన్స్ను కూడా తీసుకుని వారు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పడమే కాకుండా ఈ దేవుళ్ళతో పాటుగా దేవత లేదా దేవుడికి భార్య కూడా ఉందని చెప్పారు. నేను నిన్నగాక మొన్నే గురువారం రోజున యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. ఒక పాస్టర్ గారికి మరొక పాస్టర్ గారు కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడుతూ, పాస్టర్ గారు మీ వాక్యాలు మేము వింటాం, అవి చాలా బాగుంటాయి, చాలామందికి నచ్చుతూ ఉన్నాయి, అయితే మీకు సత్యం తెలియాలి అని అడిగారు. ఇంకో పాస్టర్ గారికి సత్యం తెలియాలి అని అడిగారు. సరే ఏంటి విషయం అంటే, మీరు ఏమని ప్రకటిస్తారు అని అడిగాడు. ఏమని ప్రకటించడం ఏంటండి, బైబిల్లో ఉన్నదే ప్రకటిస్తానని యువతల పాస్టర్ అన్నాడు. అదే మనకి తండ్రి ఉన్నాడు కదా అని అడిగాడు. అవును ఉన్నారు అన్నాడు. ఎవరు ఏంటి ఆ తండ్రి అంటే యేసుక్రీస్తు తండ్రి అన్నాడు. బాగుంది. అయితే మీరు యేసుక్రీస్తును దేవుడిగా నమ్ముతున్నారంటే నమ్ముతున్నానని ఆయనే చెప్పాడు. అక్కడి వరకు బాగుంది. అయితే మీరు చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, చాలామంది మీ వాక్యాలు వింటున్నారు కనుక మీరు మీ బోధలో ఇంకొక సత్యాన్ని చెప్పడం మర్చిపోతున్నారు, అదే నేను మీకు నేర్పించడానికి ఫోన్ చేశానని ఆయన అన్నారు. సరే ఏంటో చెప్పండి అని యువతలు ఆయన అంటే, ఏమీ కాదండి, పరలోకంలో తండ్రి ఉన్నాడు కనుక పరలోకంలో తల్లి కూడా ఉందని మీరు చెప్పాలి అన్నాడు. పరలోకంలో ఎవరున్నారని చెప్పాలట. ఈయన షాక్ అయ్యాడు. ఏడు తల్లి ఉందా అని అడిగాడు. అవును తల్లి ఉంది, మీకు తెలియదా అన్నాడు అవతల ఆయన. లేదండి వాక్యంలో ఎక్కడ అలా లేదు కదా అంటే, లేదండి మన తల్లి పేరేంటో తెలుసా అన్నాడు. మన తల్లిని వరుస కలిపేస్తున్నా, అసలు తల్లి ఎవరో చెప్పాయా అంటాడు ఈయన. అదేనండి మన తల్లి పేరు యెరూషలేం అన్నాడు. యెరూషలేం అనే పేరు ఊరు పేరు కదా అన్నాడు. అవునండి యెరూషలేం అనే ఊరు పేరే, ఆ యెరూషలేం అనే ఊరు పేరుతోనే పరలోకంలో మనకు తల్లి ఉంది అన్నాడు. మీరు చాలా విచిత్రంగా చెప్తున్నారండి అంటాడు ఆయన. విచిత్రం ఏమీ కాదండి, నేను సత్యమే చెప్తున్నాను. రేపటి నుండి మీరు కూడా పరలోకంలో మనకు తల్లి ఉంది అని బోధించాలి అన్నాడు. ఇదేలా సాధ్యమండి, అలా ఎలాగా కుదురుతుంది అంటే, మీకు రెఫరెన్స్ చూపించనా అంటున్నాడు ఆయన. సరే చూపిద్దరు కానీ ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి నాకు అని ఈయన అంటాడు. అయితే సరే ఇప్పుడు ఈయన అంటాడు యువతలు ఆయన, మరి తల్లి ఉంది అంటున్నారు కదా, పరలోకం వెళ్ళినప్పుడు ఆవిడ కనబడుతుందా మనకి అని అడిగాడు. ఎందుకు కనబడదు, ఖచ్చితంగా కనబడుతుంది అన్నాడు. అయితే ఆవిడ ముట్టుకోవచ్చా మనం అని అడిగాడు. శభాష్ ముట్టుకోవచ్చు అన్నాడు. ఆవిడ మనతో మాట్లాడుతుందా అని అడిగాడు. ఎందుకు మాట్లాడదు, యేసయ్య మాట్లాడినప్పుడు ఆయన భార్య మాట్లాడదేటి అన్నాడు. మాట్లాడుతుందా అయితే, అవును ఇవన్నీ ఆత్మీయంగా ఆలోచించాలి కానీ మీరు ఫిజికల్గా రిలేషన్ కలిపేస్తున్నారు ఏంటి అని అడిగాడు. అంటే వాక్యాన్ని ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి కదా, మీరు ఫిజికల్గా కలిపేస్తున్నారు ఏంటి అంటే, నేను కూడా ఆత్మీయంగానే చెప్తున్నాను, దేవుడు ఆత్మ కనుక ఆయన భార్య కూడా ఆత్మే అని చెప్పాడు. ఈ చాలా బాగుంది డిస్కషన్ అంతా. అసలు ఈయన అంటాడు, అయితే మన పరలోకం వెళ్తే మనల్ని ఆవిడ ఓదారుస్తుందా అని అడిగాడు. ఎందుకు ఓదార్చదు, ఈ భూమి మీద ఎన్నో కష్టాలు శ్రమలు నిందలు పడి పరలోకం చేరుకున్న తర్వాత ఆవిడ ఓదార్చకుండా ఉంటుందేటి, ఆవిడ ఓదారుస్తుంది, తండ్రి కూడా ఓదారుస్తాడు, తల్లి కూడా ఓదారుస్తుంది అని చెప్పాడు. సరే అయితే రెఫరెన్స్ చెప్పండి అంటే, ఆదికాండం తీయండి అన్నాడు. తీయండి మరి మీరు కూడా. మొదటి అధ్యాయం ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం.
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. 26లో ఇది చాలామందికి ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పడానికి ఉపయోగించుకునే రెఫరెన్స్. అదేవిధంగా వీళ్ళు కూడా పరలోకంలో తల్లి ఉంది అని ఉపయోగించుకుంటున్నటువంటి రెఫరెన్స్ కూడా. ఎలా మారింది ఇది? ఇప్పుడు మొన్నటి వరకు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పడానికే వాడారు, ఇప్పుడు పరలోకంలో తల్లి కూడా ఉందని చెప్పడానికి కూడా వాడుతున్నారు. ఏం చదివారు ఇప్పుడు అక్కడ? అందులో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నారు. ఇక్కడ మన అన్న దగ్గర దేవుడికి భార్య కూడా ఉంది తెలుసా అన్నాడు. ఇక్కడ మన అంటే చాలామంది ఏం చెప్పారు, మనలోనే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారని వీళ్ళు ఎలా అయితే లేనిది కలిపేసుకున్నారో, ఉంది కలిపారా లేనిది కలిపారా? లేనిదే కలిపారు. ఎందుకని? మన అన్నారు కదా. మన అంటే ఇద్దరు లేదా ముగ్గురు కనుక ఆ మనలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు, మొత్తానికి ముగ్గురు ఉన్నారని మనలో కలిపారు కదా. వీళ్ళు కూడా బాగా తెలివైన వాళ్ళే. వీళ్ళు కూడా మనలో ఏం కలిపారు? భార్య భర్త మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. అంటే తల్లి తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రి పరలోకంలో ఉన్న తల్లి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, భూమి మీద మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేద్దామన్నారా, నరులను చేద్దామన్నారా అని అడిగారు. నరులను అన్నారుగా, నరులను చేద్దాం అనుకున్నారుగా. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే తల్లి, మనకు తల్లి తండ్రి అంటే దేవుడు అమ్మ మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. ఈయన షాక్ అయ్యాడు. అది కాదండి, దాని అర్థం అది కాదని యువతలైన చెప్తే ఉన్నాడు. యువతలైన చెబుతూ సర్లే 26 చదివారు కనుక 27 కూడా చదవండి. మన అన్న తర్వాత మన కాకుండా అక్కడ తన అంటే ఒకరి పోలికలోనే చేశారు కదా అన్నాడు. చదవండి ఇప్పుడు 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మరలా ఆలోచిస్తే ఇక్కడ యువతలు ఆయన చెప్తూ ఉన్నాడు కదా, తన పోలిక అంటే ఒక్కడే కదండి, ఆయన పోలికలోనే మానవుని దేవుడు తయారు చేశాడు కదా, నిర్మించాడు కదా అన్నాడు. ఇక్కడ తన అంటే ఎవరు మరి? దేవుడు పోలిక, దేవుని భార్య పోలిక. తన అంటే దేవుని పోలికే, అంటే మనుషులంతా పురుషులంతా దేవుని పోలికే కదా అన్నాడు. ఓకే, ఇక్కడ దాకానే బాగానే ఉంది. మరి నరుడు అంటే ఒక్కడే కదా. 26లో నరులను అన్నారుగా. నరులు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కదా. నరులు అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ కదా. అంటే దేవుడు ఆయన రూపం ఆదాముకిస్తే దేవుడికి భార్య ఉంది కదా, ఆమె రూపంలో అవ్వమ్మను చేశారని చెప్పారు. ఏం చేయాలండి వీళ్ళని? ఇదేనా వాక్యం యొక్క వివరణ? వాక్యం చెప్పే సత్యం ఇదేనా? పరలోకంలో తల్లి ఉంది, అందుకనే ముందుగా మన అని చెప్పారు. మన అంటే భార్య భర్త, లేదా మన అంటే తల్లి తండ్రి, దేవుడు భార్య. కాబట్టి తన అనేటప్పటికీ దేవుడు దేవుని పోలికలో మానవుని అంటే నరుణ్ణి సృజించాడు. ఇప్పుడు మనలో ఇంకొక ఆవిడ ఉంది కదా, అంటే దేవుడికి భార్య ఉంది కదా, ఆమె రూపంలో స్త్రీని నిర్మించారు. అందుకని నరులను అనేటటువంటి పదాన్ని 26లో రాశారని చెప్పాడు. ఏమండి, వాక్యం చూసారా? రోజు రోజుకి ఎంతలాగా అర్థం చేసుకుంటున్నారో విశ్వాసులు, సేవకులు, సంఘాల్లో చెప్పేటటువంటి బోధ. ఇక్కడ ఎంత బాగా ఉందో చూడండి. తన పోలిక తన స్వరూపం అంటే ఇప్పుడు ఈయన అంటాడు, మరి మొట్టమొదటిగా దేవుడు తన పోలిక అంటే ఆదామునే కదండి తయారు చేశాడు అన్నాడు. అవునండి, ఆదామునే తయారు చేశాడు. మరి ఆదాములో నుండి స్త్రీని నిర్మించారు కదా, ఆ రూపం దేవుని యొక్క భార్య రూపం అండి అంటాడు. ఏం చేయాలండి ఇలాంటి వాళ్ళందరినీ? పరలోకంలో దేవుడు, దేవుడికి భార్య, మనకు తండ్రి, మనకు తల్లి. ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్ళారు, 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. నరుడు జీవాత్మాయను అంటే నరుడు అంటే దేవుని రూపంలో ఒక రూపం వచ్చింది అని చెప్పారు. ఇక రెండవ రూపం ఎక్కడి నుండి వచ్చింది? 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. ఈ స్త్రీ ఎలా వచ్చింది? ఆదాములో నుండి వచ్చిందని వాక్యం చెప్పిందిగా. అందుకనే వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే పురుషుడు దేవుని పోలిక, దేవుని రూపం తన స్వరూపం తన పోలికలో పురుషుని దేవుడు తయారు చేసుకున్నాడు నరుణ్ణి. నరులను చేయదుము అన్నారుగా. ఈ నరుల్లో నుండి ఒక ఎముకను తీసి నారిని తయారు చేశాడు దేవుడు. ఈమె రూపం ఎవరి రూపమో కాదు, పైన ఒక స్ట్రక్చర్ ఉంది, అంటే దేవుడికి భార్య ఉంది, ఆమె రూపమే అవ్వమ్మ గారి రూపం అని చెప్పారు. వాక్యం అదేనా చెప్తుంది? వాక్యం సపోర్ట్ చేసేది అదేనా? ఏమండి, మరి ఈరోజు ఇలాంటి బోధలు ఎన్ని లేవు చెప్పండి? ఉన్నాయా లేవా? బోలెడని ఉన్నాయండి. అంటే ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి బోధలు రోజు రోజుకి విస్తరిస్తూ ఉన్నాయి. ఏదో ఒక రోజున ఎవరో ఒకరు మన బంధువుల రూపంలోనో మన స్నేహితుల రూపంలోనో మనకు తెలిసిన వాళ్ళ రూపంలోనో వచ్చి ఇలాంటి వాక్యాలు కూడా చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయాలి? మన విశ్వాసాన్ని, అయ్య బాబు మహాజ్ఞానం అంటే ఎప్పటివరకు మాకు ఎవరు చెప్పలేదు, అసలు మా పాస్టర్ గారికి ఏం తెలియదు, ఇలాంటి మర్మాలు ఇప్పుడు చెప్పడైనా, కాబట్టి నువ్వు భలే చెప్పావు. ఎందుకంటే మన చుట్టూ సింగిల్గా దేవుళ్ళు ఉండరు, వాళ్ళకి ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో అవసరమైతే 16,000 మందో ఉంటారు. కాబట్టి మన దేవుడికి ఆయన ఒక్కడే ఉంటే ఎలాగా? బాగోదు కదా, చూడ్డానికి కూడా బాగోదు కదా, జంటగా ఉంటేనే ముచ్చటగా ఉంటుంది కదా. కాబట్టి ఏదైతే ఏముందండి, మా దేవుడికి కూడా పెళ్ళి అయింది, భార్య ఉంది, చక్కగా సంసార జీవితాలు ఉన్నాయని మనం కూడా సంతోషపడతామేమో. మనం కూడా సంతోషపడతామేమో మరి. అందుకని ముందుగానే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరలోకంలో దేవుడు ఉన్నాడు కానీ దేవునికి భార్య లేదు. ఆయన తండ్రిగానే పిలువబడ్డాడు కానీ ఇంకో పక్కన సీటేసి కూర్చోబెట్టి ఈవిడ మీ తల్లి అని ఆయన ఎక్కడా చెప్పలేదు. మరి యెరూషలేము మీ తల్లి అనేటటువంటి మాట అది కేవలం ఆత్మీయమైన కోణంలోనే ఆలోచించాలి కానీ దాన్ని ఫిజికల్గా మనం ఆలోచించడానికి అది వీలు లేదు. ఒకవేళ మీకు చాలాసార్లు చెప్పినట్టుగా బైబిల్లో వ్రాయబడినటువంటి పదాలు వాటిని ఉన్నది ఉన్నట్టుగానే మనం తీసుకుంటే ఖచ్చితంగా అపార్థమే చేసుకుంటాం కానీ అది మనకు అర్థం కాదు. మనం వాక్యంలో నుండి బయటకు వెళ్ళిపోయే వాళ్ళమని మనం గ్రహించాలని కోరుతూ ఉన్నాను. గనుక ఇలాంటి బోధలు ఎన్ని మన కళ్ళ ముందుకు వచ్చినా వాటి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం అంటే ఏమండి, గనుక మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి, సత్యాన్ని మనం అంగీకరించాలి, అసత్యానికి దూరంగా ఉండాలి, సత్య సంబంధులుగా మనం ఉండాలని కోరుతూ ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాంటిదే మరి ఒక బోధ. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని నమ్మేటటువంటి వారు ఈ వచనాన్ని ఏ విధంగా అయితే సపోర్ట్గా తీసుకున్నారో, ఏది ఆదికాండం 1:26, అలాగే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమండి 6, 7, 8 వచనాలను కూడా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని నమ్మేటటువంటి వారు సపోర్ట్గా తీసుకున్నారు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఇది కూడా సపోర్టుగా తీసుకున్నారు. దీనిని గురించి కూడా మనం విందాం. నీళ్ళ ద్వారాను
రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. ఒకరిని చూపిస్తున్నారు. ఆయన ఎలా వచ్చాడట? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే. అంటే ఒక క్యారెక్టర్ని చూపిస్తూ ఉన్నారు. ఈయన ఎవరట? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చాడట ఈయనే. తర్వాత అనగా ఈయనే అంటే ఏంటి? ఈయనంటే ఏంటో మనం మరలా వేరే వ్యక్తి ఏమో అని అనుకుంటామని అనగా అన్నారు. ఈయనే అంటే అనగా అంటే ఎవరు? ఈయన ఎవరో చెబుతుంది వాక్యం. ఎవరట ఆయన? ఈయనే అన్నటువంటి ఆయన ఎవరట? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అని రాయలేదు చూడండి. క్రీస్తు అని రాశారా? క్రీస్తే అని రాశారా? అంటే ఆయన మాత్రమే వచ్చారు, ఆయన మాత్రమే వచ్చారు అని చెప్పడానికి యేసుక్రీస్తే అనేటటువంటి వాక్యాన్ని రాశారు. అంటే నీళ్ళ ద్వారాను రక్తం ద్వారా ఎంతమంది వచ్చారు? ఒక్కడే వచ్చారు. ఆయనే ఈయనని చెప్తా ఉన్నారు. ఈయనే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు ఒక్కడేని చెప్పడానికి యేసుక్రీస్తే అనేటటువంటి వాక్యాన్ని రాశారు. అంటే ఈయన ఎలా వచ్చారట? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చారు. ఈయన యేసుక్రీస్తే అని రాశారు. నెక్స్ట్, ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. పైన ఏదైతే చెప్పారో నీళ్ళ ద్వారాను రక్తము ద్వారా అన్నారుగా, అదే మరలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ లేదా నీళ్లలోనూ రక్తముతోనూ లేదా రక్తములోనూ వచ్చెను. కింద లో అనే పదాన్ని రాశారు 5. అంటే పైన ఏదైతే చెప్పారో కింద కూడా అదే చెప్తున్నారు. ఎవరైనా నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చింది యేసుక్రీస్తే. అంటే ఆయన మాత్రమే వచ్చారని చెప్తే ఉన్నారు. నెక్స్ట్, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. అక్కడ నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చింది ఒకడే అని చెప్పారు. ఆయనే యేసుక్రీస్తు అని చెప్పారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తును గూర్చి ఆత్మ సత్యము గనుక, ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే అన్నారు. ఇక్కడ వేరే వ్యక్తి ఆత్మ అంటే అని అన్నారు. ఏమని? నేల ద్వారాను రక్తం ద్వారా వచ్చిన వాడేమో యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తున్నదేమో ఆత్మ. ఇక్కడ ఇద్దరు ఉన్నారు అనేటటువంటి మాటను చెప్పారు. అందుకనే అసలు ఆత్మ అంటే ఏంటో తెలియాలి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఆత్మ అంటే దేవుని ఆత్మ, ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ, ఆత్మ అంటే యేసు ఆత్మ, ఆత్మ అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆత్మ అనగా ఉత్తరవాది. ఇవన్నీ కూడా కలిపితే ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించే. పరిశుద్ధాత్మన్నా, ఉత్తరవాదన్నా, సత్యస్వరూపి ఆత్మన్నా, ఆత్మన్నా, దేవుని ఆత్మన్నా, యేసు యొక్క ఆత్మన్నా, క్రీస్తు ఆత్మన్నా, ఇన్ని వేరు వేరు ఆత్మలు. ఇవన్నీ ఒక ఆత్మే. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడై ఉండడి. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు కనుక పరిశుద్ధ ఆత్మ అన్నారు. అంతే. దేవుడు ఏ రూపంలో ఉన్నాడు? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడి. అంటే పరిశుద్ధంగా ఉన్న దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ అన్నారు. దీని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆ ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడు పాపము చేయనివాడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక, పరిశుద్ధంగా ఉన్నాడు కనుక దేవుణ్ణి, ఆయన ఆత్మస్వరూపం కనుక దేవుంది పరిశుద్ధ ఆత్మ అన్నారు. మరి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చేవారు ఎవరట? ఆత్మ. ఆత్మ సత్యము చెప్పుచున్నాడు అన్నారు. అదేనే రాశారు. ఆత్మ సత్యము కనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే అన్నారు. అంటే ఇక్కడ వేరే వ్యక్తి, వేరే వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఆత్మ వేరుగా కనబడుతుంది, యేసుక్రీస్తు వేరుగా కనబడుతున్నాడు కనుక ముగ్గురు దేవుళ్ళు అన్నారు. ఇద్దరిని లాక్కొచ్చారు జాగ్రత్తగా. అయితే మనం అర్థం చేసుకోవాలి సుమా. అంటే ఈ వాక్యాలు మళ్ళీ మీకు ఎవరో ఒకరు చెప్పి ఇదిగో ఇక్కడ ముగ్గురు ఉన్నారని
మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రమాదం ఉంది కనుక దీని గురించి పూర్తిగా మీకు సవివరంగా వివరిస్తున్నాను. నెక్స్ట్, సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది అట? ముగ్గురు. ఏ ముగ్గురు? బైబిల్లో గొడవంతా ముగ్గురే కదా. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ముగ్గురు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. సరిపోయింది. ఆ ముగ్గురు, ఈ ముగ్గురు. ఇప్పుడు ఆరుగురు అనాలి మరి. సాక్ష్యం ఇచ్చేవారు ఎంతమంది ఉన్నారట? ముగ్గురు ఉన్నారు. యావయ్యా నీ కళ్ళు పోయాయా ఏంటి? ఇక్కడ ముగ్గురు అని ఉంటే ఒక్కడే దేవుడు అంటావేంటి నువ్వు? ఇది నెక్స్ట్ డైలాగ్. ఇక్కడేమో ముగ్గురు అని ఉంది, నువ్వేమో ఒక్కడే దేవుడు అంటావు. నీ కళ్ళు పోయాయా ఏంటి? పరలోకంలోనేమో తండ్రి ఏమో కేకేస్తున్నాడు, కుమారుడేమో నీళ్ళలోని దిగి బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ ఏమో పావురం ఆకారంలో వచ్చి ఆయన మీద వాళ్ళగా ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇదిగో ముగ్గురు ఉన్నారు. నువ్వు ముగ్గురు కాదంటావేంటి? ఒక్కడ దేవుడు అంటావేంటి? ఆకాశంలో దేవుడేమో స్వరంతో మాట్లాడుతున్నాడు, తండ్రి అంటున్నాడు. నా కుమారుడు, ఈయన మాట మీరు వినండి అంటున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. తండ్రి చెప్తే ఉన్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. నీటిలోనికి వెళ్ళి యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిస్మిచ్చి, యోహాను గారి చేత ఏమో యేసుక్రీస్తు కుమారుడు, పెద్ద కుమారుడు బాప్తిసం పొందుకుంటున్నాడు. చిన్న కుమారుడైన పరిశుద్ధాత్మేమో పావురం ఆకారంలో వచ్చి ఆయన మీద వాలింది. ఇదిగో ఇక్కడ ముగ్గురు కనబడుతుంటే నీవు ఒక్కడే దేవుడు అంటావేంటి? అక్కడేమో మన అన్నారుగా, మనాలో తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మే కాదు దేవుడికి భార్య కూడా ఉందని ఆడు చెప్పాడు. మరి చెప్పారండి. పరలోకపు తల్లి ఉంది, దేవునికి భార్య ఉంది, మనాలోనే భార్య ఉందని వాళ్ళు చెప్పారు. మనాలోనేమో ఇంకో ఇద్దరు కుమారులు ఉన్నారని వీళ్ళు చెప్పారు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ ముగ్గురు అని రాశారు. గొడవ లేదు. ఇక సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఎవరెల్లో అనగా వీళ్ళని ముగ్గురు అని మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం చెప్పుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అనగా అన్నారంటే రే నువ్వు నోరు మీరా నేను చెప్తానని అర్థం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒరే సొంత ఎక్స్ప్లెనేషన్లు, సొంత కవిత్వాలు, సొంత తాత్పర్యాలు, అర్థాలు, నానార్థాలు నువ్వు పట్టుకొచ్చి ఇక్కడ కలిపేయొద్దు. అనగా అన్నానంటే నేనే చెప్పుకుంటాను ఆ ముగ్గురు ఎవరో అనే విషయాన్ని వాక్యం తెలియజేస్తూ ఉందో ఆలోచిద్దాం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళాం జనవరి 26వ తారీఖు 2023వ సంవత్సరం. ఆయన చూపించినటువంటి రెఫరెన్స్ ఇదే. పెద్ద బ్రదర్ గారు ఆయన బాగా మాట్లాడతాడు. ఆయన వాయిస్కి నేను ఫ్యాను. ఈ పెద్ద బ్రదర్ గారు ఏమన్నారంటే, ఇదిగోనయ్య ఇక్కడ ముగ్గురు అని ఉంది, మరి మీరు వాక్యం కనపడడం లేదేమో. ఆ ముగ్గురే అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నేను నమ్ముతున్నాను. నాకు ప్రతి వచనంలో కూడా ముగ్గురు దేవులు కనబడుతున్నారు. నా స్టాండర్డ్ ఇదే అని చెప్పాడు. మాట్లాడా వినలేదు. సరే మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి వచ్చేవి ఇంటికి. మరేం చేస్తాం? చెప్పడం బాధ్యత, చెప్పేశాం. బోధ మార్చుకోకపోవడం ఆయన ఇష్టం. తర్వాత కౌంటర్లు కూడా మాట్లాడాడు. నా మెసేజ్లు కూడా అలాగే ఉంటాయి కదా, కొంచెం నొప్పి వచ్చి 2-3 కౌంటర్లు మాట్లాడాడు. తర్వాత సైలెంట్గా ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి రెఫరెన్స్ ఇదే. ఇక్కడ ముగ్గురు అని ఉంది. సరే ముగ్గురు అని ఉంది కనుక సరేనండి, మరి ముగ్గురు ఎవరంటే ఆయన చెప్పారు ఆత్మ, నీళ్ళు, రక్తం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకీభవించారు అన్నాడు. సరేనండి, అసలు ఈ డిస్కషన్ దేని గురించి అని మాట్లాడు. ఈ డిస్కషన్ దేని గురించి అని మాట్లాడితే ఈ డిస్కషన్ ఎక్కడ జరుగుతుందట? పరలోకంలో జరుగుతుంది అన్నాడు ఆయన. ఈ డిస్కషన్ ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. ఇక్కడ పరలోకంలో జరుగుతున్నట్టుందా? లేదు కదా. ఇక్కడ పరలోకంలో జరుగుతున్నట్టుందా? లేదు. మరి ఆయన ఎలా చెప్పారు? మేము అది అడిగాం. అక్కడ అలా లేదు కదండి, పరలోకంలో డిస్కషన్ జరుగుతున్నట్టుగా లేదు కదా. అంటే సరే మీరు ఇప్పుడు తెలుగు బైబిల్ చదివారు కనుక ఇంగ్లీష్ బైబిల్ కూడా చదువుదాం అన్నాడు. ఏమన్నారు? మరి ఆయన ఇంగ్లీష్లో ప్రొఫెసర్ కదా. ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ తీసుకున్నారు. ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్, కేజేవి అని ఉంటుంది, ఆ వెర్షన్ తీసుకున్నారు.
ఇదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఇంగ్లీష్లో చదివారు. ఏమని చదివారు? మీకు కూడా ఆండ్రాయిడ్ మొబైల్లో ఉంటుంది, ఇదే రెఫరెన్స్ స్టిక్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఏమని చదివారంటే అక్కడ ఏమని ఉంటుందంటే కింగ్ జేమ్స్ వెర్షన్లో, ఫర్ దేర్ ఆర్ 3 that bear record in heaven, the Father, the Word and the Holy Ghost, and these 3 are one. ఇది చదివారు. దీనికి తెలుగులో అర్థం ఏంటంటే, ఎందుకంటే పరలోకంలో ముగ్గురు ఉన్నారు. పరలోకంలో ముగ్గురు ఉన్నారు. తండ్రి అనగా ఈ ముగ్గురు ఎవరంటే తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కటే. ఈ ముగ్గురు ఒక్కటే అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. దీన్ని తీసుకుని తెలుగులో అయితే పరలోకంలో ఈ డిస్కషన్ జరుగుతున్నట్టుగా లేదుగా. తెలుగు బైబిల్లో పరలోకంలో ఈ డిస్కషన్ జరుగుతున్నట్టుగా లేదు. ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే ఎలా ఉంది? ఫర్ దేర్ ఆర్ 3 that bear for record in heaven అని ఉంది. అంటే పరలోకంలో జరుగుతూ ఉంది సంభాషణ అని. అంటే పరలోకంలో సంభాషణ జరుగుతుంది. ఎవరెవరికి జరుగుతుంది? తండ్రికి, వాక్యానికి, పరిశుద్ధాత్మకి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఎవరెవరికి? తండ్రికి, వాక్యానికి, పరిశుద్ధాత్మకి. ఇక్కడ వాక్యం అని ఉందా? తెలుగు బైబిల్ వాక్యం అని ఉందా? ద వర్డ్ అని ఉందా? లేదుగా. వాక్యం అని లేదు. తెలుగులో ఏమనుంది? నీళ్ళు, రక్తము, ఆత్మ. నీళ్ళు, రక్తము, ఆత్మ. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఫాదర్, ద వర్డ్, హోలీ గోస్ట్. నీళ్ళు, రక్తము, ఆత్మ అన్న చోట, ఇక్కడ ఆత్మ అన్న చోటేమో ఫాదర్ అని రాశారు ఇంగ్లీష్లో. నీళ్ళన్న చోటేమో వర్డ్ అని రాశారు. వర్డ్ అంటే వాక్యం. అండ్ రక్తము అన్న చోటేమో హోలీ గోస్ట్ అని రాశారు. అంటే దీన్ని కొంచెం అటు ఇటుగా మార్చి రాశారు, కానీ అసలు తెలుగులో వాక్యం అని లేదు. కానీ ఇంగ్లీష్లోనికి వెళ్ళేసరికి ఏముంది? వాక్యము అని ఉంది. ఫాదరు, వర్డ్, హోలీ గోస్ట్. అంటే తండ్రి, వర్డ్ అంటే వాక్యము, వాక్యం అంటే యేసుక్రీస్తు, నెక్స్ట్ హోలీ గోస్ట్. హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ. ఇక్కడ 3 are 1 అని రాశారు. అంటే ముగ్గురు ఒకటే, 3 ఒకటే అని అర్థం వచ్చేటట్టుగా రాశారు. అదే దాన్ని తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఈ ముగ్గురు ఒక్కటే అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. అసలు మన తెలుగు బైబిల్లో ఏమని ఉందంటే ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అని తెలుగు బైబిల్లో ఉంది. ఈ ముగ్గురు ఏం చేశారట? ఏకీభవించి ఉన్నారు అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ నుండి తెలుగులోనికి ట్రాన్స్లేషన్ చేస్తే ఈ ముగ్గురు ఒక్కటే అనేటటువంటి అర్థం ఉంది. ఆయన ప్రయత్నం చేశారు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు అంటే ముగ్గురు ఒక్కటే అనేదాన్ని తీసి పక్కన పెట్టారు మరలా. ఎందుకని అంటే వాళ్ళకి కావాల్సిందే తీసుకోవాలి తప్ప అంతా చెప్తే అడ్డంగా దొరికిపోతాంగా. ఇక్కడ ముగ్గురు ఒక్కటే అంటే ఒక్కడే దేవుడు అంటాం కదా, అందుకని ముగ్గురు ఒక్కటే అనే విషయాన్ని పక్కన పెట్టారు. ముగ్గురు ఒక్కటనే విషయాన్ని పక్కన పెట్టారు. పరలోకంలో, హెవెన్లో ఇన్ రికార్డ్ అని ఉందిగా. అంటే పరలోకంలో ఒక సంభాషణ జరుగుతుంది. ఎవరెవరికి మధ్య అంటే తండ్రికి, వాక్యానికి, పరిశుద్ధాత్మకి డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ముగ్గురు ఉన్నారు అన్నారు. ఇప్పుడు మాకు పాయింట్ దొరికింది. ఎలా దొరికింది అంటే పరలోకంలో జరుగుతుంది కదా డిస్కషను. ఎస్, పరలోకంలో ఇదిగో హెవెన్ అని ఉందిగా, పరలోకంలో డిస్కషన్ జరుగుతుందని ఉంది. కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉంది, తెలుగులో లేదన్నారు. సరే, పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది, దాట్స్ ఓకే, మేము ఒప్పుకుంటాం. ఎవరెవరికి మధ్య? తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి మధ్య డిస్కషన్ జరుగుతుంది. దీనిని కూడా మనం ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు మా ప్రశ్న, పరలోకంలో శరీరాలతో ఉండి డిస్కషన్ జరుగుతుందా, శరీరాలు లేకుండా డిస్కషన్ జరుగుతుందా అన్నది మా ప్రశ్న. ఏం ప్రశ్న? పరలోకంలో శరీరాలతో డిస్కషన్ జరుగుతుందా, శరీరము లేకుండా డిస్కషన్ జరుగుతుందా అని అడిగాం. మరి దీనికి సమాధానం ఏం చెప్పాలి? శరీరంతో ఉంది అని చెబితే యేసుక్రీస్తుకు పరలోకంలో శరీరం ఎక్కడిది? పరిశుద్ధాత్మకు శరీరం ఎక్కడిది? తండ్రికి శరీరం ఎక్కడిది? మరి ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం?
శరీరాలు లేకుండా జరుగుతుంది అన్నారు. అంటే శరీరాలు లేకుండా అంటే ఆత్మలుగా ఉన్నప్పుడు జరుగుతూ ఉందా అని అడిగాం. ఎలాగా? ఆత్మలుగా ఉన్నప్పుడు జరుగుతుందా అని అడిగాం. ఎస్, ఆత్మలుగా ఉన్నప్పుడే జరుగుతుంది అని సమాధానం చెప్పారు మాకు. సరే, ఇందులో తండ్రి ఆత్మ ఏది, దాని రంగు ఏది, దాని ఆకారం ఏది? కుమారుని ఆత్మ ఏది, ఆయన రూపం ఏంటి, ఆయన ఆకారం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ఆకారం ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన రంగు ఏంటి? ఈ పరలోకంలో 3 ఆత్మలు ఉన్నాయి, 3 దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆకారాలు ఇవి, వీళ్ళ మాటలు ఇవి, వీళ్ళ రూపం ఇది అని మీరు నిరూపించండి, మేము నమ్ముతాం అన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? నిరూపించాలి. ఎలా నిరూపిస్తాడు? ఎలా నిరూపిస్తాడు? ఆత్మకు రంగు ఉంటుందా? ఉండదు. ఆత్మకు రూపం ఉంటుందా? ఉండదు. ఇది తండ్రి ఆత్మ, ఇది పెద్ద కుమారుని ఆత్మ, ఇది చిన్న కుమారుని ఆత్మని శూన్యములో దేనిని బట్టి రుజువులు చూపించాలి? దేనిని బట్టి చూపించాలి? చూపించడానికి అవకాశం ఉందా? లేదు. పోనీ శరీరం ఉంది అంటే భూమి మీద దేవుడు యేసుగా జన్మిస్తేనే శరీరం ఉంది, జన్మించకపోతే ఏం లేదు ఆయనకి, నో బాడీ. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. మరి అలాగా ప్రత్యక్షుడు అవ్వకపోతే ఆత్మకు దేహం ఎక్కడిది? దేహానికి రూపం ఎక్కడిది? ఆ రూపానికి ఆకారం ఎక్కడిది? ఎవరి రూపం ఏమని నిరూపిస్తావు? పరలోకంలో ఉన్నారా? శూన్యంలో ఉన్నారా? చూపించు. నో ఆన్సర్. అంటే తెలుగులో 3 అని ఉంది కనుక, ఇంగ్లీష్లో 3 అని ఉంది కనుక, ఏమండి ఇక్కడ పరలోకంలో ఉన్నట్టు లేదు కనుక, ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో పరలోకంలో డిస్కషన్ జరుగుతుందని ఉంది కనుక, ఇక్కడ నీళ్ళు రక్తము ఆత్మ అని ఉంటే అక్కడ తండ్రి వాక్యము పరిశుద్ధాత్మను ఉంది కనుక 3 దేవుళ్ళు ఉన్నారని చెప్పడానికి ఈజీగా ఉందనుకున్నావా? చిట్టికన్నా ఈజీగా ఉందనుకున్నావా? మరి ఈ ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పక్కర్లొద్దా? అంటే ఏది కఠినంగా ఉంటుందో, ఏ ప్రశ్నను గట్టిగా పట్టుకుని నిలదీస్తున్నారో, దేని దగ్గర అయితే నీకు సమాధానం లేదో దాన్ని స్కిప్ చేస్తావా? ఈ ప్రశ్నలు అడిగితే నో ఆన్సర్, సమాధానం చెప్పకుండా ఇంకొక సందర్భాన్ని ఆలోచిద్దాం. సిగ్గు లేకపోతే సరే మొహానికి. ఏంటి ఇంకొక సందర్భాన్ని ఆలోచించే? దీని గురించి చెప్పు ముందు. దీని గురించి చెప్పవయ్యా. దీని గురించి చెప్పడం మానేసి ఇంకొక సందర్భాన్ని ఆలోచిద్దాం. చక్కగా మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ మాటలొచ్చు, తెలుగు బాగా మాట్లాడుతున్నావనా, స్టైల్గా మాట్లాడుతున్నావనా? ముందు దీని సంగతి తేల్చు, తర్వాత ఇంకో దాని సంగతి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ 3 అని ఉంది. 3 అని ఉంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను ఈ తెలుగు బైబిల్లో కలపడానికి వీల్లేదు కనుక కింగ్ జేమ్స్ వెర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో ద ఫాదర్, ద హోలీ గోస్ట్, ద వర్డ్ అని ఉంది కనుక అక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను అక్కడ కలుపుతావా? మరి ఇక్కడ నీళ్ళు రక్తం ఆత్మ అంటే ఎవడరా? ఎవరని తీసుకొస్తావు ఇక్కడికి? ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్లోకి పోతావా? మరి తెలుగులో ఎవడు చెప్తాడు? మరి తెలుగు బైబిల్లో లేదుగా. చూసారండి, వాక్యాన్ని ఎవడు పడితే వాడు ఎలాగ కావలిస్తే అలాగా ఎంత వంకరగా మార్చుకుంటున్నారో. అక్కడేమో ఆదికాండంలో మనా అని ఉంటే 3 దేవుళ్ళని నమ్మేవాళ్ళు దాన్ని ఎలా మార్చారు? ఇక్కడ మనా అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు, 3 ఉన్నారు. 3 ఉన్నారా? మన అంటే 3 ఉన్నారా? అలా తీసుకున్నారు. మరలా అక్కడ మన అనే దానిలో దేవునికి భార్యని కూడా తీసుకుని రావాలి కాబట్టి ఇంకొక పరలోకపు తల్లి సమాజం వల్ల ఏం చేశారు? ఇక్కడ మన అంటే దేవుడు, ఆయన భార్య, ఇక్కడ 2 ఉన్నారని వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ 3 అని ఉంటే ఈ 3 గురించి ఇక్కడ ఏమని ఉంది వాక్యం? నీళ్ళు రక్తము ఆత్మని 3 ఏకీభవించి ఉన్నారు అంటే తెలుగులో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని కలపడానికి వీలు లేదు కనుక ఇదే వాక్యాన్ని మరలా ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వెర్షన్లోనికి తీసుకుని వెళ్ళి ద ఫాదర్, ద హోలీ గోస్ట్, ద వర్డ్ అనే వాక్యం దగ్గర తీసుకుని వెళ్ళి ఇదిగో ఇక్కడ తండ్రి ఉన్నాడు, ఇక్కడ కుమారుడు ఉన్నారు, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడని కళ్ళబొల్లి మాయమాటలు ఎంతమందికి చెప్పి మోసం చేస్తారా మీరు? తెలుగులో దొరకపోతే ఇంగ్లీష్లోనికి, ఇంగ్లీష్లో దొరకపోతే ఇంకొక భాషలోనికి, ఎక్కడ దొరకపోతే ఎక్కడికి
ఎక్కడికి తీసుకెళ్ళినా బైబిల్ కంటూ ఫండమెంటల్ థియరీ ఒకటి ఉంది, అది ఒక్కడే దేవుడు తప్ప ముగ్గురు దేవుళ్ళు అన్నది కాదు కదా. నువ్వు ఏ భాషలోనికి వెళ్ళినా ఆ సూత్రం ఎలాగ మిస్ అవుతుంది? సూత్రం మిస్ అవుద్దా? మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు, మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా సూత్రం మారిపోద్దా? మీరు మాట్లాడే పదాలు ఇంగ్లీష్లో చెప్తారేమో, మీరు మాట్లాడే లేకపోతే రాసే సూత్రం ఇంగ్లీష్లో రాస్తారేమో, లేకపోతే అక్కడ అంతే తప్ప సూత్రం మారిపోద్దా? నియమం మారుతుందా? రూల్ మారుతుందా? భాషకి రూల్ మారదు, నియమం మారదు, ఆ గ్రామర్లోనే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ దొరకకపోతే అక్కడికి వెళ్ళిపోయి ముగ్గురు దేవులను క్రియేట్ చేసేద్దామే. సరే చేసావు కదా, పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది, పరలోకంలో ముగ్గురు ఉన్నారు, ఎలా ఉన్నారు? శరీరంతో అంటే దొరికిపోతావు కనుక శరీరంతో కదా ఆత్మతో అని చెప్పావు. ఆత్మరూపం ఏంటో చెప్పవయ్యి అంటే ఇంకొక సందర్భాన్ని ఆలోచిస్తావా నువ్వు? మరి ఈ సందర్భం ఎవడు చెప్తాడు? ఈ సందర్భం ఎవరు చెప్తారండి? ఎలా మాయ చేస్తున్నారో చూడండి. మరి ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు మరి మనకు కూడా అలాగనిపించదా? మరి అలాంటి వారు చెప్పినటువంటి వాక్యాలు విన్నప్పుడు అదే రైట్ ఏమో అనిపిస్తుందిగా. మన లోపల ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మ ఆత్మ ఆ ఆత్మ అలాగే రేపుతుంది మనల్ని. ఈయన తప్పు చెప్పాడు, ఆయన రైట్ చెప్పాడు, ఈయన తప్పు చెప్పాడు, ఆయన రైట్ చెప్పాడు, ఎలాగోలా ఆయన ఏందో ఈయన మానేద్దాం, ఇలాగే అనిపిస్తుంది కదా. మరి ఆ చివరిన 3R1 అని రాశారు, ముగ్గురు ఒకటే అని రాశారు. అది తీసుకోవే, ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు అని చెప్తావే. అసలు ముగ్గురు ఒకటి ఎలా అవుతారండి? ముగ్గురు ఒకటవడం అనేది కల్లా జరగదు. ఒకడు ఎంతమందిలానైనా పని చేయొచ్చు, ఒకడు ఎంతమందిలాగైనా పేరు పెట్టుకోవచ్చు, ఎంతమందిలాగైనా పని చేయొచ్చు ఒకడు. కానీ ముగ్గురు ఒక్కడవడం అనేది ఎప్పటికీ జరగదు, ఎప్పటికీ జరగదండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? మరి లెక్కల్లో మరి వీళ్ళు PhD చేసినట్టుగా 1 + 1 + 1 = 3 అని చెప్పారు. అరే నేను ప్లస్ ఎవడేమన్నాడు? మధ్యలో ఇంటూ పెట్టాయి, నీకే నేను లెక్కలు వచ్చి మాకు రావా? ఇప్పుడు 1 × 1 × 1 × వెయ్యి నువ్వు ఎన్ని వేసినా ఆన్సర్ ఎంత వస్తుందో తెలుసా? ఒకటే వస్తుంది. మరి నీకు లేని లెక్కలు మాకు వచ్చు. దీని ప్లస్ ఎవడేమన్నాడు? ఇంటూ వేయి, మధ్యలో ఇంటూ వేస్తేనే తెలుస్తుంది లెక్క నీకు. 1 + 1 + 1 మాకు తెలియదు 3 అని నువ్వు చెప్పాలి. మరి నిన్ను ప్లస్ ఎవడేమన్నాడు? అసలు ఇంటూ వేయి, నీకు నచ్చిందని ప్లస్ వేసావు కదా, మరి నాకు నచ్చుతుంది ఇంటూ వేయి, అప్పుడు ఎంత వస్తుంది ఆన్సరు? 1 వస్తుంది. అందుకని ప్లకార్డులో ఏం రాసాను తెలుసా? ఒక్కడే దేవుడు, ఒకటే జీవితం. 2-3 జీవితాలు లేవు, 2-3 దేవుళ్ళు లేరు. ఒకడే దేవుడు, ఒకటే జీవితం, ఒకటే రక్షణ, ఒకటే నిరీక్షణ. ఏమండి దీని యొక్క వివరణ అది ఏంటిది? అది చెప్పారుగా, అది కాదు. మరి ఆత్మ, నీళ్ళు, రక్తం ఈ ముగ్గురు ఏకీభవించడం అంటే ఏంటి అంటే ఈ మూడు ఒకటే, లేదా ఈ మూడు ఒకడే. ఎలాగా? ఆత్మ అంటే ఏంటి, రక్తం అంటే ఏంటి, నీళ్ళు అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటగా ఆయన సువార్త ప్రకటించాలి అంటే నీటి ద్వారా ఒక సాక్ష్యాన్ని పొందుకోవాలి. నీటి ద్వారా సాక్ష్యాన్ని పొందుకోవడం అంటే ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గరికి వెళ్ళి నాకు బాప్తిస్మ ఇవ్వి యోహాను అని అడగాలి. ఆయన ఏమన్నాడు అప్పుడు? ప్రభువా, నేను నీ చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, నేనెవరిని, నేను మీకు బాప్తిస్మ ఇవ్వడం ఏంటి ప్రభువా, మీ దగ్గర నేను బాప్తిస్మ పొందుకోవాలి అని అడిగితే నీతి యావత్తు ఇలాగు జరగాలి, ఎప్పటికీ కానిచ్చేయి. ప్రభువారు అంటున్నారు కానిచ్చేయి, నో మోర్ డిస్కషన్. యోహాను బాప్తిస్మ ఇచ్చేవయ్యా, నీతి యావత్తు ఇలాగ జరగాలి, బాప్తిస్మ ఇచ్చేరకు. ప్రభువా వద్దు ప్రభువా, అవసరమైతే మీరు నాకు ఇచ్చేయండి కానీ నేను మీకు ఇవ్వడం ఏంటి ప్రభువా. ఏంటి యోహాను, నాకు బాప్తిస్మ ఇచ్చేవయ్యా. ఎందుకు? యేసుక్రీస్తు వారు బాప్తిస్మ తీసుకు కారణం ఏంటి తెలుసా? పాపం చేశాడా?
సాక్ష్యం. ఇక్కడ నీళ్లు సాక్ష్యం ఇస్తున్నాయా? ఆ సాక్ష్యం కోసమే నీతి యావత్తు ఇలా జరగాలన్నాడుగా. అంటే సాక్ష్యం కోసం నీటిలో ప్రభువారు బాప్తిసం తీసుకున్నారు. మొన్న మధ్య ఆవిడో అన్నాడు, మతోన్మాది కుక్క, రే డాగ్ వినరా, యేసుక్రీస్తు పాపాత్ముడు కాకపోతే బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు అన్నాడు. రే నువ్వు వింటావులే కానీ ఆయన ఎందుకు తీసుకున్నాడంటే ఆయన ఒక సాక్ష్యం కోసం రాసుకుని వచ్చాడు భూమి మీదకి. నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత యోహాను గారి దగ్గర నీటిలో నేను బాప్తిస్మం తీసుకోవాలి, నేను ఒక నూతన నిబంధనను ప్రవేశపెడుతున్నాను, అది జరగాలి, మాదిరించిపోవడానికి నేను వెళ్తున్నాను కనుక నేను భూమి మీదకి మనిషిగా భూమి మీదకి వెళ్ళిన తర్వాత నేను బాప్తిస్మం తీసుకోవాలి రాసుకున్నాడు. ఆయన భూమి మీదకి వచ్చాడు, యోహాను దగ్గరికి వెళ్ళాడు, బాప్తిస్మం ఇమ్మని అడిగాడు. నీటి మూలముగా, నీటి సాక్ష్యం. బాప్తిస్మం ఇచ్చినాడు ఏం చెప్తామండి మీకు అక్కడ? నీరు సాక్ష్యం అని చెప్తామా లేదా? ఎందుకు? పనిలేకేంటి? పనిలేక అది సాక్ష్యం. సాక్ష్యం కావాలి, విట్నెస్ కావాలి. ఆకాశము సాక్షి, భూమి సాక్ష్యం, నీరు సాక్ష్యం, గాలి, ప్రకృతి, అక్కడికి వచ్చినటువంటి సంఘం సాక్షి. నీటి మూలముగా రక్షింపబడాలని వాక్యం ఉందిగా. నీటి మూలంగా రక్షింపబడాలని వాక్యం ఉందిగా, సాక్ష్యం. అందుకనే నీళ్ళ ద్వారా వచ్చిన వాడు ఇతడే. చదవం కదా పైన. ఈ మతోన్మాదికి తెలియక ఏమంటున్నాడు, మీ యేసుబా పెద్ద పాపి కాబట్టి బాప్తిసం తీసుకున్నాడు అంటాడు. మరి వీడికి తెలుసు మరి. తర్వాత నీళ్ళ గురించి విన్నాం. తర్వాత ఆత్మ. ఆత్మ ఏంటి? అది సాక్ష్యమే. ఏది సాక్ష్యం? ఆయన బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆత్మ పావురం వలె, పావురము వలె, పావురాలు కాదు, పావురం కాదు, పావురము వలె, పావురం వలె, పావురాలు కాదు. అక్కడ పావురం వలె అని ఎందుకన్నారు అంటే పావురం అనేది శాంతికి చిహ్నంగా, పరిశుద్ధతకు గుర్తుగా, అది శాంతి సమాధానానికి గుర్తుగా ఉంటుంది కనుక పావురాన్ని సింబల్గా ప్రతి క్యాలెండర్ మీద, ఫొటోస్లోనూ, ఫ్లెక్సీల్లోనూ దాన్ని ముద్రిస్తారు. అలాగని పావురం అంటే పరిశుద్ధాత్మ కాదు, మరలా ఒక ఆకారం కనబడింది అంతే, జస్ట్ ఇమాజినేషన్. పావురం రాలేదు, పావురం ఆకారము వలె, పావురము వలె అక్కడ రావటం జరిగింది. యోహాను గారు చూశారు. ఆత్మ దేనికోసం? ఆత్మ ఎందుకు వచ్చింది? యోహాను గారు దేని చూసి నమ్మాలి? స్వరం వినబడాలి, కళ్ళతో చూడాలి, ఆయన చేతులతో కార్యాన్ని జరిగించాలి. ఎవరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి ప్రకృతిలో జరుగుతాయో ఆయన కోసమే సాక్ష్యం చెప్పడానికి నేను వచ్చానన్న సంగతి నీకు తెలుస్తుంది అబ్బాయ్ అన్నాడు దేవుడు. ఈయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఎలాగ గుర్తుపట్టాలి ప్రభువా మిమ్మల్ని భూమి మీద అని అడిగాడు. మీరు నాకు తెలియదు కదా. వెలుగుని చూసి వచ్చాడు భూమి మీదకి. వెలుగు 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 అంటే చెప్పాడు. ఆ వెలుగంటే యేసుక్రీస్తు అని చెప్పాడు, బాగానే ఉంది. ఆ యేసుక్రీస్తు ఎవరో ఆయనకి తెలియట్లేదు. తెలియాలి అంటే నువ్వు బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలి. నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి ఒక ఆయన వస్తాడు, ఆయన నేనే అని చెప్తాడు దేవుడు. నువ్వు ఎవరికైతే బాప్తిస్మం ఇస్తావో, ఎవరి మీదైతే ఆత్మ దిగి వచ్చాడు చూస్తావో ఆయనే హీరో. ఆయన కోసం సాక్ష్యం చెప్పడానికి నువ్వు వచ్చావు. ఇది నువ్వు గుర్తుండాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు ఇతడే అని ఉంటుంది. యోహాను 1:5 సువార్త ఉంటుంది. వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాను, నేను వెలుగును కాదు నిజమైన వెలుగుండెను, లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తూ ఉంది. సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. ఏమండి, ఎప్పుడైతే ఆత్మ దిగి వచ్చి ఆయన మీద పావురం వలె వాలిందో ఇప్పుడు అర్థమైంది ఎవరికి? బాప్తిస్మిచ్చి యోహాను గారికి. ఏమని? నేను ఎవరి కోసమైతే సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా ఈ లోకానికి వచ్చానో ఆయనే ఈయన. ప్రభువా, నా జన్మ ధన్యమైంది ప్రభువా, దేవా నిన్ను చూసే మహాభాగ్యం నాకు దక్కింది దేవా అన్నాడు. ఎవరు?
బాప్తిస్మిచ్చు యోహాను గారు రాశారు. అవి రాయలేదు, రాయరు కూడా. రాయరు. ఎందుకు రాయరు అంటే నీకు బుర్ర ఉంటే నీకు అర్థమవుద్ది, నీకు బుర్ర ఉంటే నీకు అర్థమవుద్ది, నువ్వు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుద్ది. అన్నీ రాయరు. అన్నీ రాయలేదు కాబట్టి నమ్మకపోతే పోతావు. ఎవరికి? ఆయనకేంటి నష్టం? ఆయనకంటూ లెక్క ఉంది. ఆ లెక్క నువ్వు కాకపోతే ఎల్లైనో పొల్లైనో తీసుకు తెచ్చుకుంటాడు. ఆయనకేంటి? కనుక ఏమండి, ఇక్కడ రెండవ సాక్ష్యాన్ని కూడా మనం చూసాం. ఏంటి? మొట్టమొదటిగా నీళ్ళు, రెండవది ఆత్మ, తర్వాత రక్తం. రక్తం ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఏంటా రక్తం? ఎవరిదా రక్తం? యేసుక్రీస్తు వారిదే కదా, ఆయనదేనా? యేసుక్రీస్తు వారిదే కదా. మరి ఆయన రక్తంలో పాలివారం అవుతూ ఉన్నాం కదా ప్రతి వారము. ఆయన రక్తంలో మనం పాలివారం అవుతున్నాం కదా ప్రతి వారం. ఏంటి ఆ రక్తం అంటే, నీ కోసం నా కోసం అనాది కాలమందే ఆయన ఒక సంకల్పాన్ని డిజైన్ చేసుకుని ఆయన తగిన కాలమందు ఈ లోకానికి వచ్చి ఆయన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండనో అలాగే ఆయన కూడా మౌనంగా ఉండి నోరు మెదపలేదు. మౌనంగా ఉండి పేతురు అంటాడు, ప్రభు ఒక్క మాట చెప్పయ్యా వేసేస్తానంటే, అరే నువ్వు సైలెంట్గా ఉండరా. లేదు ప్రభు, నేను తట్టుకోలేను ప్రభు అంటాడు. తట్టుకోలేనని ట్రై చేశాడు, చంపలేదు, చెవి నరికాడు. ఒరే నీకు నరకడం చేత కదా, కత్తి లోపల ఎట్టరా అన్నాడు. అన్నాడా? పెట్టు. అది కూడా ఎందుకో తెలుసా? అక్రమకారులలో ఒకడిగా ఆయన ఎంచబడాలి. వాక్యం నెరవేరబడాలి అంటే వలట్టుకుని రావాల్సినోడు కత్తట్టుకుని వచ్చాడు. అది మ్యాటర్. పేతురు గారు ఏం పట్టుకు రావాలి? నిజానికి వల పట్టుకుని రావాలి. ఎందుకని? చేపలు పట్టు జాలరు కదా, కానీ ఏం పట్టుకొచ్చాడు? కత్తట్టుకుని వచ్చాడు. ఇప్పుడు అందరూ ఏమంటారు? ఈయన ఏదనుకుంటున్నాం గారండి, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, చాలా గొప్పవాడు అనుకుంటున్నాం గారండి. ఇటు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా? రౌడీలు. రౌడీలు. ఒకటి కామెంట్ పెట్టాడు, వీళ్ళని చూస్తుంటే రౌడీల్లా కనబడుతున్నారు ఒక్కొక్కడు అన్నాడా? వీఫర్ జీసస్ క్రైస్ట్లో ఆ కమ్యూనిటీలో పెట్టాను, స్క్రీన్ షాట్ తీసి ఫస్ట్ అదే రాశాడు. వీళ్ళని చూస్తూ ఉంటే రౌడీల్లో ఉన్నాడు ఒక్కొక్కడు అన్నాడండి. ఏంటి మేమే రౌడీలాగా ఉంటే మరి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ హైటు, వాళ్ళ బాడీ, వాళ్ళ ఫిజిక్, వాళ్ళ మాటలు, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ నడక, వాళ్ళ పౌరుషం ఇంకెలా ఉంటుంది? రౌడీలకు బాబులాగా ఉంటారు వాళ్ళు కూడాను. సింగిల్గా ఉన్నాడు అనుకోండి, ప్రతి ఒక్కడు ఎగురుతాడు. ఓ 20-30 మంది ఉన్నారనుకోండి, ఎందుకు వచ్చిందిలే, ఒక్కొక్కడు నలిపేసేలాగా ఉన్నాడు, మనకెందుకు వచ్చిందిలే, సైలెంట్గా వెళ్ళిపోతామని దూరంగా వెళ్ళిపోయిన తర్వాత బౌ అంటాడు. అక్కడ నుండి దగ్గర ఏం మొరగడు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మొరుగుతాడు. అంటే యేసు ఈ లోకమందు అక్రమకారులలో, రౌడీలు, గూండాలలో ఒకడిగా ఎంచబడాలి అంటే పేతురు దగ్గర ఏముండాలి తెలుసా? కత్తి ఉండాలి. అందుకనే అడుగుతాడు, ప్రభు కత్తి కొనుక్కుందాం అనుకుంటున్నాను ప్రభు అంటాడు పేతురు. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో మరి? కత్తేనే కొనుక్కోరా అన్నాడు. ఎందుకు? జాంకాయలు, యాపిల్స్ కట్ చేసుకోవడానికి కాదు, ఎవరన్నా పలహారం ఇస్తే కోసుకుని తినడానికి కాదు, ఎవడన్నా వస్తే వేసేయడానికి. కాకపోతే వేయడం రాదు. అక్రమకారులో ఒకడికి ఎంచబడ్డాడు. తలలో మేకులు కొట్టారు, ముళ్ళ కిరీటం, రక్తం చిందింది. చేతులలో మేకులు కొట్టారు, రక్తము చిందింది. పక్కల బల్లెంతో పొడిచారు, రక్తం చిందింది. కాళ్ళలో మేకులు కొట్టారు, రక్తం చిందించబడింది. వీపున కొరడాలతో కొట్టారు. కొరడాకు కొక్కేలు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి. మనం నూతుల బకెట్ పడిపోతే గేలం వేసి తెస్తాం చూడండి, ఇప్పుడు లేవులేండి, వాటికి ముళ్ళు ఉంటాయి. చేపలు పట్టుకోవడానికి గేలానికి ముళ్ళు ఉంటుంది, ముళ్ళుకి ఎరేస్తారు, ముళ్ళు ఉంటాయి. అలాగే కొరడాలకు కూడా
ముళ్ళులుంటాయి. వాటితో వీపును వేసి కొడితే అది మాంసంలో గుచ్చుకుంటే దాన్ని బలంగా వెనక లాగితే మాంసపు ముద్దలు ఊడిపడిపోయేవి. రక్తపు మడుగైపోయింది. ఈడ్చేశారు రక్తం. ఆయన చిత్రహింసలు పెట్టారు, రక్తం ఒలికిపోయింది. గెడ్డం బాగా పెంచుకున్నారేమో, గెడ్డాన్ని ఇలా గట్టిగా పట్టుకొని ఇలాగ గట్టిగా లాగితే గెడ్డంలో నుండి ఈ వెంట్రుక లోపల నుండి రక్తం కారింది. పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే గుద్దుకి గుక్కెడు రక్తం కింద పడేది. రక్తం ఎందుకయ్యా అంత రక్తం నేల ఒలికింది? ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నీ కోసం నా కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు. 1 తక్కువ 40 అనగా 39 కొరడా దెబ్బలు. ప్రతి దెబ్బకు మాంసపు ముద్ద ఊడిపడితే రక్తసిక్తమైపోయింది. ఏరియా మొత్తం తడిసిపోయింది. రక్తం ఏమండి, ఈ రక్తం కూడా ఎందుకో తెలుసా? మన పాపాలకు విమోచన. రక్తము చిందింపబడకుండా ఏం లేదు, పాప క్షమాపణ లేదని సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యంగా చెప్పడం అంటే జనరల్. ఇది పెద్ద విషయం ఏమి కాదండి. జనరల్గా అందరూ కూడా చేసేదే మాట్లాడేదే అంటాం కదా. రక్తం చిందింపబడకుండా పాపానికి క్షమాపణ లేదు. ఆ రక్తం సాక్ష్యం. రాజుగారు అంటారు, ఈ నీతిమంతుడయ్యా వదిలేద్దాం అనుకుంటున్నాను. నో, వదలొద్దు. మరేం చేద్దాం? సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలని వాళ్ళు అరుస్తూ ఉంటే మీ కర్మ. అరే నీళ్ళు తీసుకురండిరా, ఈ నీతిమంతుని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండకూడదు. చేతులు కడిగేసుకున్నాడు. ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నా కుటుంబం నిరపరాధులం. నేను వదిలేద్దాం అనుకుంటున్నాను, మీరేమో చంపేద్దాం అంటున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి. వారి కేకలే గెలిచెను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద, ఆ పాపం మేము అనుభవిస్తాం, మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ఉండునుగాక అన్నారు. రక్తం. ఎందుకు ఈ రక్తం? ఆయన రక్తమే మనలను పాపము నుండి విడుదల చేస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు రక్తము కూడా ఏంటట? సాక్ష్యం. ఇజ్రాయేలీలు రక్త ప్రోక్షణ చేసేవారు. ఎందుకు? సాక్ష్యం. సంహారక దూత వస్తే ఇది ఇజ్రాయేలీలు కుటుంబం అన్న సాక్ష్యం. అక్కడ రక్తం కనబడితే ఈ కుటుంబాన్ని వదిలి పక్కింటికి వెళ్ళేది ఎందుకు అంటే, ఇక్కడ సాక్ష్యముగా రక్తం కనబడుతుంది. ద్వారబంధాలకు, నిలువ కమ్మికి, అడ్డకమ్మికి సిలువ గుర్తది. బలిపీఠం మీద రక్తాన్ని ఒలికించాలి, బలి అర్పించాలి దేవునికి. ఎందుకు అంటే ఆ రక్తం సాక్ష్యం కనుక. రక్తం సాక్ష్యం అండి. అందుకనే ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. నాట్ 3 persons. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కాదు, ముగ్గురు కాదు, ఒకడే. కానీ సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి కనుక ముగ్గురు అనే పదాన్ని రాశారు. కానీ ముగ్గురు నిజానికి వేరు వేరు కాదు, ఒకడే. ఒకడే. కానీ సందర్భాలను బట్టి ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 9వ వచనంలో మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది, దేవుళ్ళ సాక్ష్యం మరీ బలమైనది రాయలేదు. ఎందుకని? మరి ముగ్గురు అన్నప్పుడు దేవుళ్ళు అని రాయాలిగా, ముగ్గురు అన్నప్పుడు దేవుళ్ళు అని రాయాలిగా. ఎందుకు రాయలేదు? దేవుని సాక్ష్యం మరీ బలమైనది అన్నారు. ఎందుకు అంటే అక్కడ ఒక్కడే ఉన్నాడు.
నీళ్ళు అన్న ఆయనే, రక్తము అన్న ఆయనే, ఆత్మ అన్న ఆయనే. తెలుగులో దొరకలేదని ఇంగ్లీష్లోకి వెళ్ళక చిట్టికన్నా. తెలుగులో ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది లేదని, నీకు అక్కడ ఫాదర్ హోలీ గోస్ట్ ద వర్డ్ అని ఉందని వాక్యాన్ని అక్కడికి అట్టుకుని వెళ్ళిపోయావా? ఇక్కడ పరలోకమని లేదు కనుక అక్కడ పరలోకమని తీసుకుని వెళ్ళిపోయావా? దీనిని ఏమంటారు తెలుసా? కలిపి చెరిపెడు బోధ. కలిపి చెరిపెడు బోధ అండి. తెలుగులో ఒక్క దేవుడు అయి ఉండి ఇంగ్లీష్లో 3 దేవుళ్ళు ఉంటారా ఏంటి? అలా ఉంటే బైబిల్ తప్పు కదా, 100% తప్పు. తెలుగులో ఒక దేవుడు అని ఉంటే ఇంగ్లీష్లో కూడా ఒక దేవుడనే ఉండాలి, హిందీలో అయినా ఒక దేవుడనే ఉండాలి. చూసారా, మనిషికి ఏ భాషలో ఈజీగా ఉంటే, కావలసినట్టుగా ఉంటే దాన్ని అలాగ మార్చేసుకోవడానికి తత్వజ్ఞాని ఎలాగ ప్రయాసపడుతూ ఉన్నాడో ఓ మనిషి. తత్వజ్ఞానము చేత నేను మీ మధ్యకు రాలేదంటాడు పౌలు. అన్నాడా? తత్వజ్ఞానాన్ని బోధించడానికి నేను మీ యొద్దకు రాలేదు అంటాడు. కానీ ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు తెలుసా? తత్వజ్ఞానులు ఉన్నారు. ఏం లేదండి, వాక్యానికి 4 కాకమ్మ కథలు స్టోరీలు అల్లేసి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చెప్పడమే శభాష్. గొప్ప సేవకులు వాళ్ళే కదా ఈ రోజున, అనుకూలమైన బోధకులు వాళ్ళే కదా. వాళ్ళు ఏమైనా కష్టపడతారనుకుంటున్నారా ఆత్మలు రక్షించడానికి? అసలు ఆత్మల భారం అనేది వాళ్ళకు ఉంటే కదా. ఆత్మల భారం లేదండి. ఈ ఆత్మల పేరు చెప్పుకుని దండుకోవడమే, బ్యాంక్ బ్యాలెన్స్ నింపుకోవడమే. ఉదయకాలం నేర్చుకున్నట్టుగా శ్రమలు లేవు వాళ్ళ జీవితాలకి. ఆడంబరాలు, అట్టహాసాలు, కావండి, మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, సన్మానాలు, సత్కార్యాలు, బ్యాంక్ బ్యాలెన్స్, విఐపి. ఎందుకు అంటే వాళ్ళు మందను కనికరించరు. తోడేళ్ళు వాళ్ళు గొర్రె పిల్లలు అనుకుని మోసపోవద్దు, నరకానికి జారిపోవద్దు. కనుక ఎవడైనా ఇది ఇక్కడ నీళ్ళు, ఇక్కడ రక్తం, ఇక్కడ ఆత్మ, ఈరుగో 3 దేవుళ్ళు అంటే గోబ గుయ్యమనే ఇలాంటి సమాధానం మీరు చెప్పాలి. 3 వేరు వేరు కాదు, 3 ఒకడే. ఏమండి, ఆ కింద కూడా ఏకీభవించి ఉన్నారని కూడా రాశారు. 3 ఏకీభవించడం ఏంటి? వేరు వేరు సందర్భాల్లో ఉన్నవి ఒక్కడిగా చెబుతూ ఏకీభవించారని రాశారు. అక్కడ ఉన్నది ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే దేవుడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ మధ్యాహ్నకాల సమయం ముందు 2 వేరు వేరు సందర్భాలు చెప్పాను. మనలో ఎవరున్నారు? ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ వాళ్ళకేమో 3 ఉన్నారు, ఇంకొకటికేమో తల్లి కూడా ఉంది, వీళ్ళకేమో ఇక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆ ఇంగ్లీష్లో ఉన్న 3ని ఈ తెలుగులో ఉన్న 3ని కూడా కలపేయాలి మరి అయితే కదా, అప్పుడు 6 అయ్యారు. మరి ఏం చెప్తారు సమాధానం? కనుక వాక్యం విషయంలో మరింత పటిష్టంగా ఉండాలని, విశ్వాసమందు స్థిరంగా ఉండాలని, సత్యవాక్యాన్ని చేతబట్టినటువంటి మీరు మీ విశ్వాస జీవితాన్ని ప్రభువులో, దేవునిలో కాదు దేవునిలో మరింత బలముగా వాడబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ, ఈ 38వ సత్యాన్వేషణ సత్య పరిశీలన సదస్సులో ఎన్నో విలువైన సంగతులు విన్నారు. తర్వాత యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి, వాటిని మీరు చూడండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వారికి తెలియజెప్పండి. ప్రతిరోజు కూడా నేను మీ అందరికీ వాక్యాన్ని పంపిస్తున్నాను. ఒక్కసారి ఓపెన్ చేసి 1 నిమిషం వాక్యాన్ని వినండి, ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. అనేక మందికి ఆ యొక్క వాక్యం రీచ్ అవుతుంది. ఎందుకు అంటే మీరు లైక్ చేయడం వలన, కామెంట్ చేయడం వలన, షేర్ చేయడం వలన మనలాంటి అనేక మందికి యూట్యూబ్ కూడా పంపిస్తాడు. మనం పంపక్కర్లేదు, యూట్యూబ్ వాడే పంపిస్తాడు. మీకు ప్రతిరోజు వాక్యం వస్తుందా? ఏం చేస్తున్నారు? అలా గెంటుతున్నారు పైకి కింద గంటకండి. ఒకసారి ఓపెన్ చేయండి, జస్ట్ 1 మినిట్ వాక్యమే పంపిస్తున్నాను మీకు, 59 సెకండ్లు అంతే. ఆ విధంగా దేవుని పనిలో సహకారులుగా ఉండాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ